బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ఎస్ అని ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న ఆరోపణలే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తుందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో బుధవారం సీఎం రేవంత్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్ తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు. ఇక ఐడియాలజీ స్వాతంత్ర్యం కోసం ఆర్ఎస్ఎస్ ఏ పోరాటం చేయలేదని, వారెవరూ ఎటువంటి త్యాగాలు చేయలేదని రేవంత్ అన్నారు. స్వాతంత్ర్యం గురించి ప్రశంసించేందుకు చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వాస్తవ సిద్ధాంతమే అదని, మోహన్ భాగవత్ అదే చెప్పారని, స్వాతంత్ర పోరాటంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని రాహుల్ గాంధీ చెప్పారని సీఎం వివరించారు. స్వాతంత్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాలని, ఆ క్రమంలోనే మోహన్ భాగవత్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ అన్నారు. బీజేపీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్టలని, అందుకే తాము వేరే పార్టీ అని అంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన పనిలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్ లో ఉన్నారా, లేక దేశ స్వాతంత్ర్యం కోసం అమరైన లక్షలాది వెంట ఉన్నారా అనేది స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ స్వాతంత్ర్యం విషయంలో మోహన్ భాగవత్ మాట్లాడిన అంశాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్ పై చర్యలు తీసుకుంటారా లేదా దేశ ప్రజలకు స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చట్టం తన పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఎవరిపైనైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతారని, శాంతి భద్రతల మధ్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హామీలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కార్యాలయంపై దాడులు చేశారని, తాము అలా చేయటం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీఎం అన్నారు.